వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అనకాపల్లి స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ రెండు నాయకులు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అనకాపల్లి దగ్గరే ఉన్న అనకాపల్లి జిల్లా అనుకోవాలి. జిల్లాలో ఉన్న నక్కపల్లి దగ్గర అత్యంత భారీ స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వం ముందుకొచ్చింది. అంతేకాదు అటు ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ ప్లస్ నిప్పన్ గ్రూప్ ఈ రెండు కలిసి అక్కడ అతి పెద్ద స్టీల్ ప్లాంట్ని కడటానికి ఆల్రెడీ ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే మార్చి 23న శంకుస్థాపన కూడా చాలా అట్టహాసంగా జరిగింది. దీంట్లో ఈ కార్యక్రమంలో అటు లోకేష్తో సహా ఇటు పవన్ కళ్యాణ్తో సహా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. ఆ కంపెనీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ కంపెనీ ఫౌండర్ లక్ష్మీనారాయణ మిట్టల్ వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఆయన కొడుకైన ఇప్పుడు సీఈఓగా ఉన్నారు ఆ కంపెనీకి ఆయన కొడుకైన ఆదిత్య మిట్టల్ కూడా రావడం జరిగింది. చాలా అద్భుతంగా మాట్లాడారు వాళ్ళు. ఇన్ని రాష్ట్రాల్లో ఉండగా ఇంత కాంపిటీషన్ ఉండగా మేము ఏపీకి ఎందుకు వచ్చాం, వైజాగ్కే ఎందుకు వచ్చాం అనేది వాళ్ళు చాలా క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు అదే వేదిక నుంచి. అయితే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఒకవైపు మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 1.35 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారు. 2 దఫాలుగా ఇది పూర్తిగా వస్తుంది. ఫ్యాక్టరీ కూడా 2 ఫేజుల్లో పూర్తి అవ్వడానికి కూడా ముందుగానే వాళ్ళు ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ 28 ఎండింగ్ నాటికి అయిపోతుందని నేను చంద్రబాబు నాయుడు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1 లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో కూడా స్థానికులకే మా ప్రయారిటీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు క్యాప్టివ్ పోర్ట్ అంటే అదనంగా దీని ద్వారా డైరెక్ట్ పోర్టుకి లింక్ చేయడానికి దాన్ని అంటే ఏర్పాటు దగ్గర నుంచి క్యాప్టివ్ పోర్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం మేము అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. దీనివల్ల సముద్ర మార్గంగా కూడా రాకపోకలు చాలా ఉంటాయి. సో మిగతా అందుకే చాలా ఫాస్ట్గా కూడా ఇది పూర్తయ్యే అవకాశం ఉంటుందని కూడా ఆయన క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు అంతర్గతంగా పైప్ లైన్ నిర్మాణం కూడా జరుగుతూ ఉందనేది ఇంకొకటి చెప్పారు. ఈ ప్లాంట్ అక్కడ ఏర్పాటు కావడం ద్వారా ఇక అదనంగా ఇంకా ఎక్కువ పరిశ్రమలు అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది, దీనికి లింక్డ్ ఉన్న పరిశ్రమలు అన్నీ కూడా అని చాలా క్లారిటీగా ఆయన పూర్తి స్థాయిలో దానివల్ల ఏంటి ఉపయోగం అనేది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో చాలా క్లారిటీ ఉంది ఈ విషయంలో. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో ముందు నుంచి కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. రాష్ట్రానికి ఏదొచ్చినా వాళ్ళు వ్యతిరేకించడం అది వేరే విషయం. చంద్రబాబు నాయుడు తుమ్మినా, లోకేష్ దగ్గినా, పవన్ కళ్యాణ్ చిటికేసినా కూడా వాళ్ళకి అది వ్యతిరేకించడమే, అది కామన్ అయిపోయింది. అయితే ఎస్పెషల్లీ ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో వైఎస్ఆర్సీపీ అసలు ఈ స్టీల్ ప్లాంట్ ప్రతిపాదన వచ్చినప్పుడు రాకముందే వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఏమో మోతేస్తూ ఉన్నారు, అనకాపల్లిలో కొత్త స్టీల్ ప్లాంట్ అంటా ఉన్నారు, వాళ్ళకి ఏ స్థాయిలో భూములకి రూపాయికి పావులకి భూములు కేటాయిస్తూ ఉన్నారని కోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ ప్రభుత్వం ప్రైవేట్ ఏం చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వం దాని మీద పెట్టుబడులు పెట్టింది. కుమారస్వామి కూడా నేను ఇదే వేదిక నుంచి క్లారిటీ ఇచ్చారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన కూడా వచ్చున్నారు నిన్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కోసం. అంతేకాదు ఇంకొకటి క్లారిటీ ఏంటంటే ఆల్రెడీ 50 కోట్లు ప్రాఫిట్లోకి వచ్చింది ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్. మొత్తుకున్నారు వీళ్ళంతా. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా నష్టాల్లో ఉంది కాబట్టి మేము క్లోజ్ చేసే దిశగా వెళ్తాము, మేము ప్రైవేటీకరణ చేస్తాము అంటే గగ్గోలు పెట్టారు ఆ రోజున 5 ఏళ్ల పాటు. సో ఇప్పుడు దాన్ని ఆపే ప్రయత్నం ఎక్కడా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి జరగపోగా ఈరోజు మళ్ళా తాము టీడీపీ అధికారంలో ఉన్న దగ్గర నుంచి మళ్ళీ అదే ప్రయత్నం మొదలుపెట్టారు. అయితే ఈరోజు నిజంగానే వితిన్ 2 ఇయర్స్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్లోకి వచ్చింది 51 కోట్లు. అది తెలుసు అసలు కనీసం జగన్మోహన్ రెడ్డికి. ఇంకోవైపు ఏమో వాటర్ సోర్సెస్ మీద, ల్యాండ్ అలొకేషన్ మీద, ప్రతి విషయం మీద, పవర్ రాయితీలు, వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు ఏదో ఒక దాడి జరుపుతూనే ఉన్నారు. దీనివల్ల ఏం ఉపయోగం? ప్రైవేట్ ఫర్మ్ని ఎట్లా మీరు ఇన్వైట్ చేస్తారు రాష్ట్రానికి? ఒకవైపు రాష్ట్రానికి ఏం పరిశ్రమలు తెచ్చానంటారు, ఒకవైపు ఇంత ప్రిషియస్ పరిశ్రమ వస్తూ ఉంటే ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు అని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అది కూడా అక్కడ గ్రీన్ఫీల్డ్ పరిశ్రమ, అది కూడా క్లియర్గా చెప్పారు వాళ్ళు. సో ఇదంతా జరుగుతూ ఉంటే దాన్ని అక్కడ రైతులు ఆల్రెడీ భూసేకరణ చేసి రైతులు కూడా ముందుకు వచ్చారు. ప్రభుత్వం చెప్తున్న దానికి వాళ్ళు కన్విన్స్ అయ్యారు. రైతులు ఎక్కడ నెగోషియేట్ కూడా చేయలేదు ఈ విషయంలో, స్వచ్ఛందంగా తమ భూములు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికే 2000 ఎకరాలు సేకరించారు పూర్తి స్థాయిలో. ఇంకా అదనంగా ఇంకో 2000 ఎకరాలు సేకరించే అవకాశం కూడా ఉంది. రైతులు ఆల్రెడీ ఒప్పుకున్నారు. వాళ్ళకి అదనంగా వేరే చోట వాళ్ళకి సైట్లు కూడా కేటాయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం, వాళ్ళతో ఏదో కేసులు వేయించే ప్రయత్నం, వాళ్ళతో అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు చేయించే కార్యక్రమం ఇది జరుగుతూ ఉంది వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. ఇంకోటి మనం చూసినట్టయితే బొలిశెట్టి సత్యనారాయణ జనసేన నేత, ఆయన గతంలో అమరావతి మీద కూడా ఇంతే చేశారు, ఎన్జిటికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఈరోజు మరోసారి ఆల్రెడీ శంకుస్థాపన జరిగిన ప్లాంట్ ఇంకోవైపు ఆయన మాట్లాడుతున్నారు, మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం, మేము రైతులను కలుపుకొని మళ్ళీ ఎన్జిటికి వెళ్తాం, ఇది పర్యావరణానికి హాని కలిగే ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నారు ఆయన. సో దాన్ని వైఎస్ఆర్సీపీ అందుకుంది ఈ రోజున. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ కడపలో ఆయన
కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఆయన తండ్రి శంకుస్థాపన చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నుంచి మళ్ళీ చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టుగా మళ్ళీ ఇంకోసారి దానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు అది ఇంకా వాళ్ళు నేర్చుకునే స్టేజ్ లోనే ఉంది. ఇంతవరకు అది కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏం పూర్తి కాల. కానీ ఇది కంప్లీట్ అయితే మేము నెక్స్ట్ ఉక్కు ఫ్యాక్టరీ మీదే ఫోకస్ పెడతామని, కడప దాని మీదే ఫోకస్ పెడతామని చంద్రబాబు నాయుడు చాలా క్లారిటీగా చెప్పారు. సో ఇది కనుక ఏదైతే మనం చెప్పుకున్న ఆర్సెల్ఆర్ మెటల్ ఫ్యాక్టరీ కనుక ఈరోజు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినట్టు అన్ని ఫేజ్లు పూర్తి చేసుకుంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగానే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ కూడా కాబోతోంది. వండర్స్ క్రియేట్ చేయబోతోంది. వైజాగ్ రూపురేఖలు మారబోతున్నాయి. అలాంటి దాని మీద ఇప్పుడు దాకా విషయం జిమ్ముతా వచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, సో జగన్మోహన్ రెడ్డి యాంటీ స్టాండ్ తీసుకున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ కూడా దీని మీద యాంటీ స్టాండే తీసుకుంది. అయితే హఠాత్తుగా వైఎస్ఆర్సీపీ నేతలు ఫ్యూజులు ఎగిరిపోయే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో, సొంత పేపర్లో ఈ శంకుస్థాపన కార్యక్రమం గురించి ఒక పెద్ద యాడ్ వచ్చిందనమాట. అన్ని సంస్థలకి, మెజారిటీ సంస్థలకి, మీడియాకి ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రానికి సంబంధించి ఏదన్నా ఉన్నతమైన ఈక్వేషన్స్ తెర మీదకి వచ్చినప్పుడు ఇట్లాంటి యాడ్స్ ఇవ్వడం సహజమే. అలాంటిది ఈరోజు జగన్మోహన్ సొంత మీడియాలో, సొంత పేపర్లో ఆ యాడ్ వచ్చింది. దీని ద్వారా ఎన్ని ఉద్యోగాల కల్పన జరుగుతోంది, ఈ ఫ్యాక్టరీ రావడానికి లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడాల్సి వచ్చింది, దీనికి ఎవరెవరు వచ్చి దీన్ని ఓపెన్ చేశారు, దీనివల్ల రాష్ట్ర యువతకి ఎలా లాభం రాబోతుంది, ఇవన్నీ ఎంత పెట్టుబడులు పెట్టబోతున్నారు, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఏంటి అనే అంశం గురించి క్లియర్గా ఒక యాడ్ తయారు చేశారు. ప్రభుత్వం వైపు నుంచి అన్ని పేపర్స్కి ఇచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి పేపర్కి కూడా ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి పత్రిక దాన్ని వ్యతిరేకించాలి కదా. జగన్మోహన్ రెడ్డి పత్రిక ప్రతినిధులు వాళ్ళ వైఫే దాన్ని నడుపుతూ ఉంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఏమో అనకాపల్లి స్టీల్ ప్లాంట్ను వ్యతిరేకిస్తారు, ఒకవైపు ఆ స్టీల్ ప్లాంట్ తరపున వచ్చే యాడ్నేమో వీళ్ళు పేపర్లో వేస్తారు, వాళ్ళ సొంత పేపర్లో వేస్తారు, వాళ్ళ కరపత్రిక అనే పేపర్లో వేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని స్వాగతిస్తున్నట్టే కదా. అంటే పార్టీ దొక్కలైన, పేపర్ దొక్కలైనా, అంటే జగన్ దొక్కలైన, భారతీరెడ్డి దొక్కోలైన అనుకోవాలా. అది కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలతో ఒక పెద్ద యాడ్ అనమాట. అది కుమిలిపోతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీలో నేతలు. నిన్నంతా ఈ శంకుస్థాపన కార్యక్రమం గురించి, ఆ స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఒక వారం రోజులుగా గొడవ నడుస్తోంది వైసీపీలో. ఏ వేదిక మీద ఎవరు కూర్చున్నా దాన్ని తిడతానే ఉన్నారు. కరెక్ట్గా శంకుస్థాపన అయిన మరుసటి రోజే ప్రభుత్వం ఇచ్చే యాడ్ రూపంలో ఇచ్చే డబ్బుల కోసం గుర్తుపడ్డారా, మరి దేనికోసం గుర్తుపడ్డారా, యాడ్ని వేసేసారు. అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా వీళ్ళు. సో దాన్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా ఈరోజు ఏం చెప్పినట్టు అయింది, 2 నాలుకలు కదా అనకాపల్లి స్టీల్ ప్లాంట్ విషయంలో వైఎస్ఆర్సీపీ అనేది జనంలోకి వెళ్తూ ఉంది. ఆ పార్టీ నేతలు కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఇలాంటి విధానపరమైన నిర్ణయాల్లో వైఎస్ఆర్సీపీకి క్లియర్ కట్గా ఒక స్టాండ్ ఉండదు. జగనే అమరావతి కడతాడని ఈయన అంటాడు సజ్జల, అమరావతిలో రివర్ బెడ్లో ఎట్లా కడతారు అమరావతిని అని జగన్మోహన్ రెడ్డి అంటారు. అమరావతికి మేము సపోర్ట్ చేస్తామని ఇంకో నేత అంటాడు, అమరావతి వేసల రాజధాని అని ఇంకొక నేత అంటారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదని ఇంకొకటి అంటాడు, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తే పర్యావరణానికి హాని కలుగుతుందని ఇంకొకరు అంటారు. సో ఇది డబుల్ స్టాండర్డ్స్. ఎస్పెషల్లీ అనకాపల్లి స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి డబుల్ స్టాండ్ అనేది ఈరోజు ఈ ఇష్యూతోని అందరికీ కూడా తేటతెల్లమైంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.